అందరికీ శుభోదయం అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండేదండి. ఈరోజు ఏంటంటే పప్పులు మరియు కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి వేసి కొబ్బరి చట్నీ వేసినాను. అలాగే ఈ దోసపిండి కాస్త మొన్న వేసుకున్న తర్వాత మిగిలిండండి, అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిండి. ఈరోజు ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, రోజు మార్నింగ్ స్కూల్స్, అంత పొద్దున్నే వాళ్ళకి దోశలు అలాంటివి వేసేస్తే అరగవనేసి సెట్ అవ్వదనేసి వేయకుండా అట్లా పెట్టింటండి. ఈరోజు ఉత్తప్పాలు వేస్తున్నా. ఆనియన్స్ ఇలా దోసపిండి వేసుకొని చిన్నగా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసిన అండి. మరీ మందంగా ఉంటే మా పిల్లలు తినరు, అందుకని ఆనియన్స్ క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తొందర తినేస్తారనేసి. వాళ్ళే కాదులేండి, మనమైనా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే బాగా తినగలము. అలా కలర్ఫుల్గా కనిపిస్తే చూస్తేనే బాగా తిందామా అన్నట్టుగా అనిపిస్తుంది కదండి, అందుకనే అలా వేసినాను. ఈరోజు వచ్చేసి మీకు ఇంకో విషయం కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అసలే పండగ సీజను, బట్టలేమో అర్జెంటుగా కుట్టమని ఒక ఆవిడ అయితే తెచ్చిచ్చిందండి. కుట్టిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు అడిగితే, ఏంది వెంటనే డబ్బులు అడుగుతున్నావు అనేసి అంటుందండి. అంటే మనం కుట్టేది డబ్బుల కోసం అయినప్పుడు డబ్బులు అడగకుండా ఇంకేం అడుగుతామండి వాళ్ళని. అందుకే అండి, ఎవరైనా సరే టైలర్స్ ఉంటే ఇలాంటి బాధ ఫేస్ చేసింటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నేనైతే ఆమె అలా అనగానే షాక్ అయిపోయినాను. నేను కుట్టిన తర్వాతే కదమ్మా నీకు డబ్బులు అడిగాను, ముందేమన్నా అడిగానా అని అన్నాను. అంటే ఇస్తాంలే ఎప్పుడోసారి ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంటే, మేమైతే కుట్టేదే కడుపు తిప్పల కోసం కొడతామమ్మా, టైంపాస్కి అయితే కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా మేము డబ్బులు తీసుకోవడానికే కుడతాము, మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అనేసి అన్నానండి. మీరేమంటారు